మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తును వారు కోరుకోవడం లేదు. అందుకే అంటున్నాడు, ఇంకేమంటున్నాడు, మా మీదను మా పిల్లల మీదను ఒండుగా కానిరి, మా మీదను మా పిల్లల మీదను ఒండుగా కానిరి. అంటే అది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంటే ఆ మాట అంటాం. మా మీద మా పిల్లల మీద ఉండుగా కానీ శపించుకుంటున్నారు. ఆ పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు అంటే యేసును వారు ఎంతగా నిరాకరించారో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ ప్రజల మధ్యలో తిరిగినటువంటి యేసునే వారు వద్దనుకుంటున్నారు అంటే వారు ఎంత ప్రమాదంలో ఉన్నట్టు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు కూడా యేసును వద్దనుకునేటువంటి వారు ఎంతమంది లేరు? యేసును కాదనుకునేటువంటి వారు ఎంతమంది లేరు? యేసు అంటే మాకు అవసరం లేదు, యేసును గూర్చినటువంటి సువార్త మాకు అవసరం లేదు, మా గ్రామంలోనికి రాకండి, మా పట్టణంలోకి రాకండి, మాకు అసలు ఆ విదేశీకి సంబంధించినటువంటి మతం గురించి చెప్పాల్సినటువంటి అవసరత లేదు అనేటువంటి బోర్డులు తగిలించుకున్నటువంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే ఇది మతము కాదు. వాక్యం ఏం చెప్తుంది? ఇది మార్గం అని చెప్తుంది. నీ బ్రతుకును మారుస్తుంది, ఇది నీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది, లోకంలో నీకున్న ఆశలనన్నీ తీసివేసి ఆయనను చూడాలని నేర్పిస్తుంది ఇది.